హైదరాబాద్ నారాయణగూడ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. హిమాయత్ నగర్లోని OnePlus సర్వీస్ సెంటర్లో ఓ కస్టమర్ ఫోన్ రిపేర్కి ఇచ్చి 2 నెలలు దాటినా సర్వీస్ సెంటర్ యాజమాని కస్టమర్కి ఫోన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో సర్వీస్ సెంటర్ యాజమాని గట్టిగా ప్రశ్నించడంతో కస్టమర్పై రెచ్చిపోయారు OnePlus సర్వీస్ సెంటర్ యాజమాని. ఎక్కువ మాట్లాడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని యాజమాని బెదిరించారు. ఇక సర్వీస్ సెంటర్ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నారాయణగూడ ఎస్ఐ వెంకటేష్ విషయం తెలుసుకోకుండా సర్వీస్ సెంటర్ యాజమానికి వక్తాసు పలుకుతూ కస్టమర్పై రెచ్చిపోయారు. నేను చెప్తున్నాను బిల్లు తీసుకొని ఇక్కడికి వచ్చినాము బిల్లు తీసుకొని వచ్చి ప్రాబ్లం కాకపోతే వీళ్ళు వినకపోతే పిఎస్ కి రిటర్న్ లా కంప్లైంట్ నాకు అవసరం లేదు. పిఎస్ అంటే నేను మాట్లాడుకుంటా వాళ్ళతోటి వీళ్ళు వినకపోతే ఇక్కడ న్యూసెన్స్ చేయొద్దు కదా. మళ్ళీ న్యూసెన్స్ వెళ్ళిపోతున్నా నన్ను పిలిచి మాట్లాడచ్చు. మళ్ళీ మీరు అట్లానే మాట్లాడుతున్నారు. న్యూసెన్స్ ఇప్పుడు ఆయన స్టోర్ మేనేజర్ అని చెప్పాడు. స్టోర్ మేనేజర్ తో మాట్లాడాలి. రెస్పాన్సిబుల్ అయితే అడిగితే బయటకి వెళ్ళమని చెప్పండి. కానిస్టేబుల్ తీసుకొని వెళ్ళిపోతేనే ఉండాలి. పేపర్ తీసుకొని వెళ్ళిపోతే బిల్లు. సరే మీకు ప్రాబ్లం ఉంది కదా. అవునా నాకు ప్రాబ్లం ఉంది కాబట్టి వెళ్ళిపోతుండు. నా పేపర్ తీసుకొని పోయినా ఇప్పుడు వాళ్ళు వినకపోతే బయటకు రమ్మంటే బయటకి కొడుతున్నా నేను బిల్లు పట్టుకొని బయటికి రా అంటే బయటికి ఎందుకు వస్తామని మాట్లాడినాము. బయటికి ఎందుకు వస్తాము? మేము కూడా కస్టమరే. యోగా మన జీవితంలో భాగం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. యోగా వారసత్వంగా మనకు వచ్చిన సంపద అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు అయ్యారని తెలిపారు. 2 కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయించడానికి టార్గెట్ పెట్టుకోగా ఈ రోజు వరకు 2,39,00,000 మంది యోగాంధ్ర కార్యక్రమానికి నమోదయ్యారని తెలిపారు. 119.5% అచీవ్మెంట్ సాధించామన్నారు. 9వ తరగతి నుంచి విద్యార్థులు యోగా చేయాలన్నారు. భవిష్యత్తులో అప్లైన్ ఆన్లైన్ శిక్షణ కోర్సులు నిర్వహిస్తామన్నారు. గత నెల 21వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు యోగాపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. వైబిలిటీ రావాలంటే కమర్షియల్ లేకపోతే వైబిలిటీ రాదు. నౌ ఈజ్ మెయింటైనింగ్ త్రూ యాప్ అందరి పర్ఫార్మెన్స్ చూసి యూ కెన్ హ్యావ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ డిసీజ్ ప్రొఫైల్ బిఫోర్ ఆఫ్టర్ కంటిన్యూగా మీరే టెస్ట్ చేసుకోవచ్చు. ఇది రాబోయే రోజుల్లో దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. అందుకే ఇది అయిన తర్వాత నేను కూడా మనం చెప్పాను, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రిటెక్ ఈ 3 కూడా ఇంటిగ్రేట్ చేసేదానికి ఆయన గ్లోబల్ నాలెడ్జ్ టెక్నాలజీ తీసుకొస్తారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా బెటర్